హలో అండి, నమస్తే. నేను సూర్యకుమారిని. అవి మీకు కనిపిస్తున్నాయా? కాకరకాయలండి. 3 కాయలు ఉన్నాయి. ఇది గ్రీన్గా ఉంది. ఇది నేను కొద్దాము 2 రోజులు అనుకుంటూ లేట్ చేశాను. ఆ మిగతా 2 కలర్ మారిపోయినాయి, పండిపోయినట్టు అయిపోయినాయండి. అయినా కూర చాలా బాగుంటుంది, పడేయకూడదండి. పండిపోయినా కూడా కాకరకాయలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఆర్గానిక్ వేలో మనం పండిస్తున్నాం కదా. చూడండి, అవి కూడా నేను కోసాను. అంత కాకరకాయలు కూడా పక్షులు ఏవో తినేస్తున్నాయండి, కన్నాలు పడిపోయినాయి. ఇలా పండిపోయినటువంటి కాకరకాయల నుంచి విత్తనాలు తీసి మనం వెంటనే నాటేస్తే కూడా మొక్కలు వస్తాయి. అది చూడండి ఎలా హోల్ అయిపోయింది, చూసారా? ఎలా హోల్ చేసేసినాయి అని. అంటే చేదున్న కాకరకాయలు కూడా తినే బర్డ్స్ ఉన్నాయన్నమాట అండి. ఇప్పుడు ఇందులో నుంచి నేను కొన్ని విత్తనాలు తీసి వెంటనే ఆ యొక్క మొక్క పక్కనే వేసేసాను. అవి మనం చూడండి, లోపల నుంచి తీసేసి నేను అన్నీ వేసేసాను. మరలా మనకు మొక్కలు వస్తాయి చక్కగాని. ఇప్పుడు ఈ కాయలు మనం పడైన అవసరం లేదండి, శుభ్రంగా వాష్ చేసేసుకుని మనము కర్రీ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇదిగోండి విత్తనాలు, చూసారా? రెడ్ కలర్లో ఉంటాయండి. పైన స్కిన్ తీసేస్తే ఇది ఇలా విత్తనాలు ఇలా వేసేసి దీనిపైన మట్టి జల్లేస్తే మనకి ఒక 10-15 రోజులకి మొక్క వచ్చేస్తుంది. ఈ మొక్కని ఇలాగే నేను పందిరి కింద పాకిందాం, ఈ మొక్కలు ఎన్ని వస్తాయో చూద్దామని చెప్పి అన్నీ వేసేసాను. ఈ విధంగా మనం ఈ కాకరకాయ విత్తనాలు మన దొడ్లో పండిన కాయగూరలతోటే అవి ముదిరిపోయినా పండిపోయినా వాటిలోంచి విత్తనాలు తీసేసి వేసేస్తే మనకు మొక్కలు వచ్చేస్తాయండి. ఇంక వీటిని నేను తీసి మరి నిల్వ ఉంచి ఇలా చేయట్లేదు, నాకు టైం కుదరట్లేదండి. విత్తనాలు ఏమన్నా ఉంటే అడుగుతున్నారు, నాకు అవి తీసి జాగ్రత్త పెట్టడం నాకు టైం కుదరట్లేదు, అందుకు నా వల్ల అవ్వట్లేదు. ఇది టమాటా మొక్క అండి. ఇది ధర్మకోల్ పీస్. నాకు ఇలా 2 భాగాలుగా ఉన్న ఈ ధర్మకోల్ పీస్లోని నేను ఈ పక్క దాంట్లో విత్తనాలు జల్లాను, టమాటా చిదిపేసి విత్తనాలు జల్లాను. మొక్కలు వస్తే మనం తీసి పాతొచ్చాను. ఈ పక్క దాంట్లోని దానికి ఆటోమేటిక్గా ఒక మొక్క వచ్చేసింది. ఒకటండి నేను అనుకోవడం, ఇందులో 2-3 వచ్చి ఉంటాయండి. అవి తీద్దాం అనుకుంటేనే అవి పెద్దవి అయిపోయినాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇది 2 గదులుగా ఉన్నాయి. ఈ ధర్మకోల్ పీస్ని అసలు నాకు ఎందుకు ఉపయోగపడట్లేదు, సెపరేట్ చేద్దామని అనుకున్నాను. ఇంక ఈ వంకని మొక్క ఉంది కదా, ఇప్పుడు ఈ పక్క నుంచి ఇది తీసేసి ఈ మొక్క పళంగా మొక్కని డిస్టర్బ్ చేయకూడదు, ఎందుకంటే పూత వచ్చేసింది. ఈ పూత వచ్చిన మీదట మళ్ళీ మనం తీసి నాటితే నాటుకుంటుందండి. టమాటా మొక్క నాటుకుంటుంది, కానీ మళ్ళీ మనకి టైం పట్టేస్తుంది కాపుకు రావడానికి. అందుకని నేను ఏం చేశానంటే, ఈ పక్క నుంచి ఈ మొక్క కట్ చేసేసి, ఇది నాకు బయట బాల్కనీలో వచ్చింది, చీమలు కూడా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని కట్ చేసేసి తీసుకెళ్ళి అందులో నుంచి మొక్క తీసి నేను ఆల్రెడీ మట్టి తయారు చేసి ఉంచిన మన టబ్ ఒకటి ఉందండి, అందులో పెట్టేస్తాను అన్నమాట. పట్టుకెళ్ళి అది నేను ఎలా పెట్టాను అనేది మీకు చూపిస్తాను. చూసారు, అలా విడదీసేసాను. ఈ పక్క డబ్బాకి ఆ విధంగా ఉందండి. ఈ మొక్క తీసేసాను. దీన్ని ఇలాగ పైకి తీసుకెళ్ళి ఇంక నేను ఏమీ చేయలేదు, జస్ట్ అలాగ మట్టిలోకి దాన్ని అలా జార్చినట్టుగా కుండీలోకి ఒక టబ్ ఉందండి, టబ్లోకి వేసాను. ఇక ఎన్ని కాళ్ళు ఉన్నాయో అన్ని మొక్కలు లెక్కవి. ఇంకా అవి నేను పెద్ద అయిపోయినాయి కదా, మనం డిస్టర్బ్ చేయకూడదని నేను ఇంకా తీసుకెళ్ళి అలాగే నేను పాతేసానండి. ఇది కుండీలోనే నేను మట్టి వేసి ఉంచాను. దాన్ని తీసుకెళ్ళి నేను ఈ టబ్లోనే పాతేస్తున్నానండి. ఇది చూసారా, పక్కకు పెట్టేసి ఈ టబ్లోని మట్టిని నేను ఆల్రెడీ ఇందులోని పాత మట్టిని తిరగవేసి నేను అన్నిటిలోకి మొత్తం చాలా కుండీలు ఉన్నాయి, అన్ని కుండీల్లోని మట్టిని తిరగవేసేసి దాంట్లో నేను మళ్ళా మాగిన పశువుల ఎరువు, తర్వాత కిచెన్ వేస్ట్తో చేసినటువంటి ఎరువు ఉందండి, అది కొంచెం వేపపిండి అన్నీ కలిపేసేసి మరలా ఇలా కుండీల్లోకి అన్నిటిలోకి నేను ఎత్తి పెట్టేసి ఉంచాను అనమాట. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఎలా మట్టి తిరిగేసాను అనేది. నా దగ్గర మట్టిలోని చాలా మట్టికి పాత మట్టిలోని చక్కగా ఎర్త్వామ్స్ ఉంటాయండి. మనము కిచెన్ వేస్ట్తో ఎక్కువగా తయారు చేస్తాం కదా మట్టిని, అందువల్ల ఏ కుండీని కదిపినా చాలా ఎర్త్వామ్స్ ఉంటాయండి. ఇప్పుడు దీనిలో నేను మట్టిని పెకిలించి ఆ లోపల కంటే ఇప్పుడు ఈ టమాటా మొక్కని కింద నుంచి తీసుకొచ్చిన
టమాటా మొక్కని నేను ఇందులో పాతేస్తాను. ఇలా నాటుకుంటే మనకి ఆ మొక్క చక్కగా అండి మనకి ఇంచుమించు ఇప్పుడు మనకి ఇది ఫిబ్రవరి కదా, మార్చి ఏప్రిల్ వరకు మనకి కాయలు వస్తాయండి. నేను ఇదిగో ఈ మొక్క పాతేస్తున్నాను చూడండి. చేతిలో కెమెరా ఉండటం వల్ల పాతూ ఉండగా చూపించలేకపోయాను. ఇప్పుడు పాతేసాను. ఇవి నేను ఇందాక చూపించాను చూసారా మొక్కలు చిన్న చిన్నవి. ఇవి ఒక 10 రోజుల తర్వాత మొక్కలు ఇవి ఇలా ఉన్నాయండి. ఇవి ఇంకా కొంచెం ఇంకొక 1 వీక్ తర్వాత నేను మరలా ఇదిగో మట్టి తిరిగేస్తానని చెప్పాను మీకు. ఇది ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి పెట్టాను. మట్టి తిరిగేసి దాంట్లో అన్నీ కలిపి ఏమేమి కలిపానో అన్నీ కలిపి మీకు నేను చూపించాను. అది జస్ట్ మీకు కొంచెం శాంపిల్కి చూపిస్తున్నాను. ఇలా పాత మట్టినేనండి ఇందులో మనము చక్కగాని మాగిన పశువుల ఎరువు కొంచెం వేపపిండి కలిపేసేసి మనం పెడితే మొక్కలు చాలా బాగా వస్తాయి. పాత మట్టిని మనం పడేయడం అలాంటిది ఏం చేయకూడదు. మట్టి ఎప్పుడు కూడా ఏమి పాతగిలిపోదు. అందులోని మనం వేసే పోషకాలు ఎక్కువ కిచెన్ వేస్తూని మరి డ్రై లీవ్స్తోని మనం తయారు చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా తర్వాత మొక్కకు మనం పెంచడం కోసం అని చెప్పి ఎగ్గాయలు ఇస్తూ ఉంటాము. ఈ విధంగా మనము మన పాత మట్టిలో చాలా పోషక విలువలు ఉంటాయండి. మొక్క తయారైపోద్ది, మనం పొలాలు కోసుకుంటాము. మరలా ఆ కుండీలో ఆ టబ్లో ఉన్న మట్టిని తిరిగేసేసి మనం ఇలాగండి ఇలా ఈ కుండీల్లోకి అన్నిటిలోకి ఎత్తి పెట్టేసి నేను ఈ టమాటా మొక్కల్ని మీకు ఇందాక చూపించిన మొక్కలు కొంచెం పెరిగిన తర్వాత ఇదిగోండి ఇలా పాతేసాను. ఇప్పుడు ఈ మొక్కలు మనకి ఒక నెల రోజుల తర్వాత కాపుకొచ్చేస్తాయండి. వస్తాయి చక్కగా మనకి ఏప్రిల్ వరకు మనకు టమాటాలు దొరుకుతాయి. మే నెలలో మాత్రం నాకు టమాటాలు రాలేదు, ఎప్పుడు కూడా రావు నాకు. మరి ఎవరికైనా పండిస్తున్నారేమో నాకు తెలియదు కానండి. ఎండలకి టమాటాలు కాయవు. మరలా వర్షాలు పడ్డప్పుడు మరలా చక్కగా కాపుకొస్తుంది. ఇదిగోండి నేను పాతిన తర్వాత మరలా ఇంకా పెరిగిన మొక్క ఇది చూసారా, పోతొచ్చింది. నేను పాతేటప్పటికి ఇప్పటికి ఇది నేను జస్ట్ పాతిన తర్వాత ఇంచుమించు ఒక 15 రోజులు అవుతుందండి. ఇప్పుడు మళ్ళీ కాయలు దిగినాయి. ఇదండి టమాటా మొక్కలు మనం ఇప్పుడు కూడా నాటుకోవచ్చు. తర్వాత నేను కాకరకాయ మొక్కలు విత్తనాలు పెట్టాను. మీరు ఆనపకాయ పెట్టుకోవచ్చు, బీరకాయలు పెట్టుకోవచ్చు. తప్పకుండా బీరకాయలు పెడితే సమ్మర్ వచ్చినా కూడా మనకు కాపు కాస్తుంది. కాబట్టి విత్తనాలు పెట్టుకోండి. ముదిరిపోయిన బీరకాయ ఎక్కడైనా మార్కెట్లో దొరికితే పీచు వచ్చేసినట్టు ఉంటుంది. ఆ ఒక్క కాయ తెచ్చుకుని మనం మట్టిలో మనం పాతేస్తే ఆ విత్తనాలు తీసి మొక్కలు వచ్చేస్తాయండి. పని పట్టుకుని మనం వెళ్ళి విత్తనాలు షాప్కి వెళ్ళి విత్తనాలు కొనక్కర్లేదు. ముదిరిపోయిన వంకాయ కట్ చేసేసి వేసిస్తే చక్కగా మనకి వంకాయ మొక్కలు వస్తాయి, టమాటా మొక్కలు వస్తాయి. టమాటాని చితిపేసి వేసేస్తే టమాటా నారు వచ్చేస్తుంది. ఇలాగా మనకి చాలా చక్కగా మనము విత్తనాలని ఇంట్లో నుంచే మనం వాడుకునే వస్తువుల నుంచే టమాటా, వంకాయ, బెండకాయ, ముదిరిపోయిన బెండకాయ నుంచి విత్తనాలు మనం వేసేయచ్చండి. ఇదండి ఈరోజు వీడియో. టమాటా మొక్కలు ఇలా నాటుకోవచ్చు. మన మట్టి మంచిదైతే పోషక విలువలు ఉంటే అది చిన్న కుండీ అయినా పెద్ద కుండీ అయినా డబ్బు అయినా ఏదైనా సరే మనకి కాపు వస్తుంది. ఒక పక్కన కుండీలో కొన్ని ఉంచేసారా టమాటాలు, దానికి అదే వచ్చిన మొక్క టమాటాలు ఇవి. ఇదండి ఈరోజు వీడియో. చిన్న ప్రేయర్ అండి. దయగల తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, మీరు అనుగ్రహించినటువంటి గార్డెన్ కొరకు స్థుతులు ప్రభువా. ఎలా మొక్కలు పెంచుకోవాలో నేర్పినందుకు వందనాలు ప్రభువా. దేవా, నా గార్డెన్పై నీ దయగల హస్తము, చల్లని హస్తం నుంచి మీరు దీవిస్తున్నారు, అందుకు స్థుతులు. ఇంకా నువ్వు దీవించండి. ముఖ్యంగా మా వ్యూవర్స్ని, మా సబ్స్క్రైబర్స్ని, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఇంకా మంచి మంచి పంటలు పండించుకోవడానికి కావలసిన సమయాన్ని, ఓపికను, పరిస్థితులను అనుకూలపరచండి తండ్రి. మీ కృపను కోరుకుంటూ, మీ సహాయం కోరుతూ మా వ్యూవర్స్ని, మా సబ్స్క్రైబర్స్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇదండి ఈరోజు వీడియో. మరి మీకు ఈ వీడియో యూజ్ఫుల్గా ఉంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ని. మరలా నెక్స్ట్ ఇంకొక కొత్త వీడియో పెట్టి మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న అనేది నేను పాతిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత పెరిగినాయి చూసారా. ఇదిగో పొడవ పెరిగినాయి చూసారా. ముందు చూపించిన దానికి ఇప్పటికి ఓన్లీ 4 days అయింది అంతేనండి. చూడండి ఎంత బాగా పెరుగుతున్నాయని. ఇదిగో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.